నమస్కారం మిత్రులారా. హోలీ మిగతా పండుగల్లాగా భారీ డెకరేషన్లు, ఖరీదైన దుస్తులు, హడావిడి వంటివి ఏమీ ఉండవు. కొన్ని రంగులు, చుట్టూ జనాలు అంతే. అయితేనేమి, చుట్టూ ఆనందమే తాండవిస్తుంది. దీని అర్థం ఏంటి? ఖరీదైన వస్తువులు లగ్జరీ కాదు, చిన్న ఆనందాలే ముఖ్యమనే కదా. కాబట్టి పెద్దవే సాధించాలని కూర్చోకండి. ఆఫీసులో చిన్న చిన్న టాస్కులు పూర్తి చేసినా, చిన్న విషయం నేర్చుకున్నా శభాష్ అని చెప్పుకోండి. ఈరోజు కూర బాగా కుదిరినా విజయమే. ఇలా ఆలోచించండి. ఆనందం ఎప్పుడూ మీ ముంగిటే ఉంటుంది. అమ్మాయిలు సున్నిత మనస్కులు, ఇది చాలామంది చెప్పే మాటే. అయితే ఇది మన బలహీనత మాత్రం కారాదు. ఓపికతో ఉండండి. కావలసిన వాళ్ళకి సాయం చేయండి, పర్లేదు. కానీ అవసరమైతే ప్రశ్నించడానికి వెనకాడొద్దు. పనిచేసే చోట అసమానత్వం, వేధింపులు ఇలా ఏం ఎదురైనా ఊరకుండొద్దు. ధైర్యంగా ప్రశ్నించండి, పోరాడండి. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుంది. కాబట్టి సున్నితత్వం, ఓపిక మాటున మీ బలాన్ని మర్చిపోవద్దు. నెగిటివిటీని వదిలేయండి. మిమ్మల్ని మీరు స్వీకరించండి. అవరోధాలను దాటి జీవితాన్ని ఆస్వాదిద్దాం. రంగులను ఒకదానితో మరొకటి మిళితమై ఎంత అందంగా మారుతాయో మనము అలాగే సాగాలి. మన సున్నితత్వాన్ని, బలాన్ని మిళితం చేసుకుంటూ